శుభములు కలుగు నీకు. పిన్ని, ఇదిగో గుడ్లు, ఇదిగో మటన్. అమ్మా, మటన్ తెచ్చావా? అబ్బా, ఈరోజు మటన్ పులావ్ చేయమ్మా, తిని చాలా రోజులైంది. హాసిని, మటన్ కేజీ తీసుకురాలేదు, అందులో 10వ వంతు తెచ్చాను. 10వ వంతా? అంటే 1000/10 100 గ్రామ్సా? అదేంటమ్మా? డాక్టర్ గారు కళ్యాణికి మటన్ పెట్టమన్నారు, అందుకే తనకి మాత్రమే తెచ్చాను. మనం గుడ్లు తిందాం. గుడ్లా? మనం ఈ టైంలో ఎంత పొదుపు చేస్తే అంత సంపాదించినట్టే. ఎంత ఖర్చు చేస్తే అంత భారం పెరిగినట్టే. అప్పు తీరే వరకు ఇది తప్పదమ్మా. సరే. మనం కొన్ని రోజుల వరకు కళ్ళకి నచ్చినవి, నాలుకకు రుచించేవి మర్చిపోవాలి హాసిని. మనకిప్పుడు కళ్యాణి నడవటమే అన్నిటికంటే ఇంపార్టెంట్. కాబట్టి సంతోషంగా ఈ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే అక్క, నాకు అర్థమైంది. వెళ్దామా? అమ్మా, నేను హాసిని సిటీ బస్సులో వెళ్తున్నాం. హాసినిని దింపేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సిటీ బస్సా? ఎందుకు? బండుంది కదా. బండుంది, దాంట్లో పెట్రోల్కి 100 అవుతుంది. అదే బస్సులో వెళ్తే 10 రూపాయలతో సరిపోతుంది. 100/10 అంటే 10% ఖర్చు, 90% ఆదా. మనమిలా ఎంత పొదుపు చేస్తే అంత సంపాదించినట్టు. అమ్మా, మన ఇంటికి ఎవరో వస్తున్నారు. అమ్మా, వాళ్ళు మనకి హాస్పిటల్లో పరిచయమైన మహేశ్వరి ఆంటీ ప్రకాశ్ అంకుల్లా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కృష్ణమ్మ. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? మీ అమ్మాయి సునైన వల్ల చాలా బాగున్నానమ్మా. అయ్యో, అదేం మాటండి. నిజమమ్మా, అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. మీ కుటుంబం గురించి తెలుసుకునే క్రమంలో మీరు ఫాలో అయ్యే రూల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఊళ్ళో ఎవరినడిగినా ముందు మీ నియమాల గురించి చెప్పి ఆ తర్వాతే మీ గురించి చెప్తున్నారు. అదేదో అది ముఖ్యంగా మగాలని మీరు ఇంట్లోకి ఎలవ్ చేయరని తెలుసుకున్నాం. అందుకే నేను బయట ఆగిపోయాను. నాతో పాటు తను కూడా. మంచి పని చేశారు. అసలు మీరిప్పుడు ఎందుకు వచ్చారు? మా గురించి ఎందుకు తెలుసుకున్నారు? అమ్మమ్మా, చెప్పారు కదా, అర్థం కాలేదా? సునయనికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. థ్యాంక్స్ చెప్పడానికి కుటుంబం గురించి తెలుసుకోవడం ఎందుకు? అడ్రస్ తెలుసుకుంటే సరిపోతుంది కదా. పిన్ని. అయ్యో, నేనేమన్నానే తల్లి? ఏమనుకోకండి. మా పిన్ని మాటే పెలుసు, కాని మనసు వెన్నెలాంటిది. తెలుసండి. మనం కూర్చుని మాట్లాడుకుందామా? అయ్యో, క్షమించండి, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి రండి. పదండి. రండి. మేమిప్పుడొచ్చింది సునైనాకి థ్యాంక్స్ చెప్పడానికి కాదమ్మా. మరెందుకు? చీరలు కొనడానికి వచ్చారా? ఇప్పుడు మేము చీరల వ్యాపారం చేయడం లేదు. అది బయట బోర్డు చూస్తేనే తెలుస్తుందండి. వినయం బావుంది. విషయమేంటో? ఆ విషయానికే వస్తున్నామండి. ఎప్పుడైనా ఒక అబ్బాయి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతని ఫ్రెండ్స్ మాటలు వినాలి. అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే ఆమె చేతల్ని చూడాలి అంటారు కదండి. మేము ఈ మధ్య మా అబ్బాయి కోసం మంచి సంబంధం వెతుకుతున్నాం. అలా వెతుకుతూ ఓ అమ్మాయిని చూశాం.
తన చేతల్ని చూశాం, తన పద్ధతి కూడా చూశాం. మాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. అన్నీ చెప్తున్నారు గాని అమ్మాయి ఎవరో చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ సునైనా. సునైనాకా? అవునండి, మీ అమ్మాయి సునైనా చాలా నిదానం, చాలా పద్ధతి గల అమ్మాయి. అంతేకాదు, చాలా మంచి అమ్మాయి కూడా. అందుకే మాకు బాగా నచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో మీ అమ్మాయే గనక లేకపోతే నా పసుపు కుంకాలకే ప్రమాదం ఏర్పడేది. ఆ విషయంలో నేను మీ అమ్మాయికి రుణపడి ఉంటాను. ఆ రుణానుబంధాన్ని సంబంధంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాము. మావాడు అమెరికాలో ఉన్నాడు, 2 రోజుల్లో వస్తాడు. వాడికి సునైన గురించి చెప్పాం. వాడు ఏ అమ్మాయి అయినా పద్ధతిగా ఉంటే చాలు అన్నాడు. అందుకే మీరు అంటే మేము ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తాం. కానీ మా ఇంట్లో మీ ఇంట్లో పరిస్థితి ఏంటో మాకు తెలుసండి. మాకు లక్ష్మీదేవి లాంటి అమ్మాయి కావాలి, కానీ ఆ అమ్మాయి తెచ్చే లక్ష్మి మాకు అక్కర్లేదండి. మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి. మొత్తం ఖర్చంతా మేమే పెట్టుకుని గ్రాండ్గా పెళ్లి చేస్తాం. మీ మాటకి అడ్డం పడుతున్నానని వేరేగా అనుకోవద్దు. మా ఇంట్లో సునైనా కంటే ముందు 2 పెద్దవాళ్లున్నారు. ముందున్న 2కి పెళ్లి చేయకుండా 3వ అమ్మాయికి పెళ్లి చేయడం అంటే ఊళ్ళో అందరూ చాలా చెడుగా మాట్లాడుకుంటారు. ఇప్పటికే ఆడవాళ్లమని కొంతమంది ఏవేవో అబండాలు వేస్తున్నారు. ఇప్పుడు వారాహి కళ్యాణిలకి పెళ్లి చేయకుండా సునైనాకి పెళ్లి చేసేస్తే ఇంకెన్ని మాటలు పుట్టిస్తారో. వద్దండి, మా పెద్దమ్మాయిలకి పెళ్లి చేయకుండా 3వ అమ్మాయికి పెళ్లి మాటే తలపెట్టను. మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది కృష్ణమ్మ గారు, కానీ మేం చెప్పేది కూడా ఒకసారి వినండి. మేం ముందుకొచ్చాం కాబట్టి మీ 3వ అమ్మాయికి ఇప్పటికిప్పుడు పెళ్లి చేయమనడం కూడా తప్పే. అందుకే ఇప్పుడు మీ సునైనాకి మా వాడితో ఎంగేజ్మెంట్ చేసేయండి. తర్వాత మీ పెద్దమ్మాయిలిద్దరికీ పెళ్లి చేసి ఆ తర్వాతే 3వ అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేయండి. ఇప్పుడు నేనేం మాట్లాడాలో, అసలు మాట్లాడొచ్చో లేదో కూడా తెలియట్లేదు. ఇలా చెప్పడం నా చెల్లెలి జీవితానికి మంచి చేయటమో చెడు చేయటమో కూడా అర్థం కావట్లేదు. కానీ చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో లేను. ముందు
మా ఇంటి పరిస్థితి బాగైన తర్వాత మా అమ్మ కంఫర్ట్గా ఫీల్ అయి నీకు పెళ్లి చేస్తాను అని నన్ను అడిగే రోజు వరకు నేను పెళ్లి చేసుకోనండి. నేను కూడా పోలీస్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోను. ఓకే, మాకు అర్థమైందండి. మా వాడికి 24 ఏళ్ళు, మీ అమ్మాయికి 19 ఏళ్ళు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు వయసు అయిపోతుందని అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన కంగారు లేదు కాబట్టి మా ఆవిడ చెప్పినట్టు ముందుగా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేద్దాం. ఆ తర్వాత పెళ్లి మీరు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకుందాం. అది కాదండి, పెళ్లికి ఇంకో 2-3 ఏళ్ళు ఆగాల్సొస్తే ఆగుతాం వదిన గారు. మట్టిలోంచి తీసిన వజ్రం మన ఒంటికి ఆభరణంగా మారాలంటే కొంతకాలం ఎదురుచూడాలి. అవును వదిన గారు, మీ అమ్మాయిని మా అమ్మాయి అనిపించుకోవడానికే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాం. వజ్రం లాంటి అమ్మాయి కోసం ఆ మాత్రం ఎదురు చూడలేమా? అదేంటంటే, ఇదిగో కృష్ణమ్మ, నువ్వు ఒకసారి ఇలారా. అది కాదు పిన్ని, ఏంటిది? నువ్వు ఉండు, నేను చెప్తాను. ఇప్పుడే వస్తాం. 5 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాం. మీరు కూర్చోండి. పర్వాలేదు, వెళ్ళండి. రా కృష్ణమ్మ. ఒక్క నిమిషం అండి. రమ్మంటుంటే. ఏంటి పిన్ని? రా. పిన్ని, ఏంటి పిన్నిది? వాళ్ళు ముందు మనం ఇలా వచ్చేస్తే వాళ్ళేమనుకుంటారు? నీ మొహం, నేను చేసిన దానికి వాళ్ళేమీ అనుకోరు. నీ మాటలకే వాళ్ళేదైనా అనుకునే ప్రమాదం ఉంది. అందుకే పక్కకి లాక్కొచ్చాను. నా మాటలకి వాళ్ళేమనుకుంటారు పిన్ని? మన సంబంధమే వద్దనుకుంటారు. వద్దనే కదా నేను చెప్తున్నాను. నీకేమైనా మతిపోయిందా కృష్ణమ్మ? ఇంత మంచి సంబంధం వద్దంటే మళ్ళీ దొరుకుతుందా? అలాగని వాళ్ళకి నచ్చొస్తే మనం పెళ్లికి రెడీగా ఉండొద్దా? వాళ్ళు పెళ్లిప్పుడు చేయకపోయినా పర్వాలేదంటున్నారు కదా. అలా అని ఎన్ని రోజులు ఎదురు చూస్తారు వాళ్ళు? మనం పెళ్ళెప్పుడు చేస్తామో మనకే తెలీదు. ఇప్పుడున్న కష్టం నుంచి మనం బయటపడాలి. తర్వాత కళ్యాణి కాలు పూర్తి స్వాధీనంలోకి రావాలి. వారాహికి పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత కొన్ని రోజులకే కళ్యాణికి పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాతే సునైన పెళ్లి. ఇంకెన్ని రోజులు పడుతుందో మనకే స్పష్టత లేనప్పుడు వాళ్లతో సంబంధం మనం ఎలా కలుపుకుంటాం? ఎంగేజ్మెంట్ ఎలా ఖాయం చేసుకుంటాం? కృష్ణమ్మ, నా మాట విను. లేదు పిన్ని, అరుంధతి అప్పు తీర్చకుండానే పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు కృష్ణమ్మ వాళ్ళు అని ఊళ్ళో మాట రాదా? పిచ్చి మొహమా, ఇంత అప్పుల్లో ఉన్నా వారాహి మీద అంత పెద్ద నింద పడినా కృష్ణమ్మ ఇంటికి ఇంత మంచి సంబంధం వచ్చిందేంటా అని గొప్పగా మాట్లాడుకుంటారు. అసలు కృష్ణమ్మ కూతుళ్ళకి పెళ్లి చేయగలుగుతుందా అని మాట్లాడుకునేవాళ్ళు ఇంత మంచి సంబంధం, గొప్పింటి సంబంధం ఎలా వచ్చిందా అని బొగ్గలు నొక్కుకుంటారు. అయినా ఇవాళ రేపు పెద్దోళ్ళకి ముందు పెళ్ళవ్వాలి, చిన్నోళ్ళకి తర్వాత అవ్వాలని ఎక్కడుందే? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇదిగో చెప్తున్నాను చూడు, ఇంత మంచి సంబంధం చెడిపోతే అది మనకింకా ఎక్కువ చెడు చేస్తుంది కృష్ణమ్మ. పెద్దదానికి చెడ్డ పేరు, రెండో దానికి కాలు ఎరిగింది, మూడో దానికి సంబంధం చెడింది అంటే ఇక ముందు ముందు మనింటి వంక ఎవరూ కన్నెత్తి చూడరు. నీ చేతులతో నువ్వే మిగతా ఆడపిల్లల జీవితం పాడు చేసిందాని అవుతావు. పిన్ని, నా మాట విన్నమ్మా, పెద్దదాన్ని, అనుభవంతో చెప్తున్నాను. ఈ సంబంధం ఒప్పుకో తల్లి. కోరి శుభం జరుగుతుంటే కాలడ్డం పెట్టకు. అయినా వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని
పెళ్లికి ఆగుతామంటున్నారు కదా. అయినా నీకింకా ఇబ్బంది ఏంటే? ఒప్పుకో తల్లి. నీ జాబ్ ఎలా ఉందమ్మా? బాగుందండి. కూర్చో. మా కృష్ణం ఒప్పుకుంది. చెప్పు కృష్ణమ్మ, చెప్పు. మీరంతట మీరొచ్చి అడిగారు కాబట్టి నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. లేదంటే మా పిల్లల పెళ్లిళ్ల గురించి ఆలోచనే చేయలేదండి. ఓకే, అయితే ఒప్పుకున్నట్టేగా? నేనైతే ఒప్పుకుంటున్నాను, కానీ పెద్దవాళ్ళిద్దరూ... చాలండి, మీరు ఒప్పుకున్నారు కదా, మాకది చాలు. పెద్దవాళ్ల గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మీతో సంబంధం కలుపుకున్నాం. మీ పిల్లలు కూడా మా వాళ్లే అవుతారు. వాళ్ల కోసం కూడా మంచి సంబంధాలు చూస్తామండి. చాలా థ్యాంక్స్ చెల్లమ్మా. వెంటనే మావాడి జాతకం, మీ అమ్మాయి జాతకం చూపించి ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేద్దాం. జాతకమా? అప్పట్లో మేమున్న పరిస్థితుల్లో మా అమ్మాయిలెవ్వరికీ కూడా ఖచ్చితమైన తారీఖులు గుర్తుపెట్టుకోలేదండి. జాతకాలు రాయించలేదండి. అయ్యో, జాతకం లేకపోతే ఎలా అండి? పెళ్లి చేయాలంటే జాతకమే కదా ముఖ్యం. కృష్ణమ్మ, అప్పుడు మన ఊళ్ళో పంతులు గారు నీకు వీళ్ళిద్దరూ పుట్టినప్పుడు కవలలు పుట్టారా? అయితే వీళ్ళిద్దరి జాతకం రాస్తానన్నారు. తర్వాత రాశానని కూడా చెప్పారు. అయితే ఇంకే, వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి జాతకం తెప్పించండి. మేము నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టిస్తాం. ఆ రోజుకి మీ అమ్మాయి జాతకం మన దగ్గరుంటే సరిపోతుంది. అలాగేనండి, తప్పకుండా తెప్పిస్తాను. సరే, మేం బయలుదేరతామండి. మా వాడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాం. సరేనండి. వస్తామమ్మా. మంచిదండి. పెద్దవాళ్ళు అర్థం చేసుకున్నారు, ఒప్పించారు. చాలా థ్యాంక్స్ అండి. బాలేదానివేనమ్మా. ఇది నా కూతురిల్లైతే మీది నాకు కాబోయే కోడలిల్లు. మరి రెండిళ్లలో మంచి జరగాలి కదా. చల్లగా ఉండండి. ఇక మేం బయలుదేరతామండి. అలాగేనమ్మా. వస్తామండి. మంచిదండి. వస్తామమ్మా. వస్తామమ్మా. జాగ్రత్త. ఆహా, ఎంత మంచి సంబంధం. మనుషులెంత పద్ధతిగా ఉన్నారో. అమ్మా సునైనా, వీళ్ళందరిలోకి నువ్వే అమాయకురాలివి, భయస్థురాలివి. నీకెలాంటి మొగుడొస్తాడోనని చాలా భయపడిపోయేదాన్ని. కాని అందరికంటే ముందు నీకే మంచి సంబంధం కుదిరిందమ్మా. అయ్యో కృష్ణమ్మ, ఏంటి కృష్ణమ్మ, ఏంటి పనులు? ఏంటి పెద్దగా ఇంట్లో దీపాన్ని వెలిగిస్తున్నావు పిన్ని?
ఏమండి ఇందాక నాకెవరో ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్పారండి. దేని గురించమ్మా? సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ ఏమైనా కావాలా ఏంటి? అబ్బే నాకేం అక్కర్లేదండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? వెళ్ళు వెళ్ళు, నీ పని చూసుకో. అది కాదండి, ఇక్కడేదో ప్రోడక్ట్ కి ఇన్ఫ్లుయెన్సర్ గా చేయాలని ఫోన్ చేశారు. పెద్దనాయుడు అని ఎవరో చెప్పారు. ఓ హాసిని నువ్వా? అవునండి. ఇక్కడ నేను ఏ ప్రోడక్ట్ కి ఇన్ఫ్లుయెన్సర్ గా చేయాలని పిలిచారు? ఒక్క ప్రోడక్ట్కి ఏంటమ్మా, మొత్తం నా షాప్కే ఇన్ఫ్లుయెన్సర్ గా చేయాలి. షాప్ మొత్తానికా? ఒక్క వస్తువు కోసమే అయితే నువ్వు కెమెరా ముందు నిలబడి మాట్లాడతావు. షాప్ మొత్తానికి కాబట్టి అదిగో అక్కడ రోడ్ మీద నిలబడి నేను ఒక పాట పెడతాను, దానికి నువ్వు డాన్స్ చేయి, అది నేను షూట్ చేస్తాను. పెద్దనాయుడు గారు, ఆ పాట ఏంటంటే అమ్మా, ఊ అంటావా మావా ఊహు అంటావా. ఏయ్ మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాద ఏంటమ్మా? నేను చెప్పింది చేస్తాననే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. పాట పాడుతూ డాన్స్ చేస్తూ మాటలు చెప్తూ జనాలు మా షాప్కి వచ్చేలా చేసావనుకో, నీకు డబ్బులు ఇస్తాను. చూడండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇందులో తప్పేముంది హాసిని? నాకు అదే అర్థం కావడం లేదు. కెమెరా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడ వల్గర్గా పాటలు పెట్టుకొని డాన్స్ చేయటం ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి బాగా అలవాటైపోయిన విషయాలే కదా కుమార్. అవును సార్, ఈ మధ్య చాలా మందిని అలా చూస్తున్నాం కదా. ఇంకెందుకు లేటు, మొదలు పెట్టమను. నీ షాప్ ముందు డాన్స్ మొదలు పెట్టమను. డబ్బు కోసం ఏదో ఒక పని చేయాలని డిసైడ్ అయ్యారు కదా. ఏమా పద పద, షాప్ ముందు రోడ్డు మీద నిలబడు. అసలు ఇంత కష్టంలో ఉంటే ఏ మనిషికైనా పెళ్లి మీదకి మైండ్ వెళ్తుందా? వాళ్ళని ఇంకా ఎక్కువగా టెన్షన్ పెట్టాలమ్మా. వాళ్ళని ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టలేము. ఎందుకు పెట్టలేం బాబాయ్? ఎలా అమ్మా? వాళ్ళని మన కాళ్ల దగ్గరికి తీసుకొచ్చిన మనిషితోనే వాళ్ళని మళ్ళీ ఏడిపిస్తాను. అంటే శేఖర్? వచ్చేసానమ్మా. మీ కూతురు సునైనాకి పెళ్లి సంబంధం కుదిరిందని మీకు తెలుసా? మీరు సునైనాకి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టాలి.